హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్ష. ఈరోజు మనమైతే మన ఒరిజినల్ కంటెంట్ అయిన మోటో బ్లాగింగ్ అయితే సెట్ చేసుకున్నాము. ఇటే కదరా వచ్చింది వాళ్ళు, చూడలేదా? ఇటేలే. సో ఇదైతే మన ఓజీ కంటెంట్. మనమైతే ఓజీ కంటెంట్కి మళ్ళీ వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనమైతే కొచ్చి నుంచి మునార్కి ఇదిగోండి ఇట్లా డియో స్కూటీ రెంట్ తీసుకొని అయితే వెళ్తున్నాము. మన వాళ్ళని ఫాలో అయిపోవడమే డైరెక్ట్గా. ముందర లొకేషన్స్ మ్యాప్స్ పెట్టుకొని మన వాళ్ళు అయితే వెళ్తున్నారు. మన వాళ్ళని మనం మిస్ అయితే కాకూడదు. మళ్ళీ మిస్ అయితే చాలా పెద్ద పంచాయతీ అవుతుంది. అండ్ ఇప్పుడు మనము డైరెక్ట్ మునార్కి అయితే వెళ్ళిపోతున్నాము. కొచ్చిలో హోటల్ చెక్అవుట్ చేసేసి. మన వాళ్ళు అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయారు. కొచ్చిలో చాలా గట్టిగా రూల్స్ని అయితే ఫాలో చేస్తున్నారు. సో మనమైతే ఇద్దరము హెల్మెట్స్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ అక్కడ మన 2 స్కూటీస్ అయితే వెళ్ళిపోతున్నాయి. నేను కెమెరా సెట్ చేసుకుంటూ కొంచెం లేట్ అయిపోయినాను. మేము పొద్దున్నే ఆల్మోస్ట్ ఎంతకు 5 కల్లా లేసేసి త్వరగా వెళ్ళేసి వెహికల్స్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ వెహికల్స్ అయిపోవచ్చు, అందుకోసమని తొందరగా వచ్చేసి వెహికల్స్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఈ 2 స్కూటీస్ మనవే. అరే ఎటు తీసుకొచ్చారా? నైస్. మనకైతే రూట్ ఐడియా లేదు. మన ఫోన్ కూడా అఖిల్కి ఇచ్చేసినాను, సో దట్ మ్యాప్స్ చూసుకుంటూ మనకు డైరెక్షన్స్ అయితే చెప్తారని. యాక్చువల్గా అంటే మేము ఇంకా మాకు మునార్లో బైక్స్ ట్రై చేసినా దొరకలేదు, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ దొరకలేదు. సో బైక్లో మనం ఎక్స్పీరియన్స్ చేయలేంలే, నెక్స్ట్ టైం చూసుకుందాం అనుకునే టైంకి రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఈవీఎం బైక్ రెంటల్స్ అని చెప్పేసి అది దొరికింది. అది వాళ్ళకు ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు రమ్మన్నారు. సో వెళ్ళాము అండ్ అడిగినాము, ఇట్లా మాకు బైక్స్ వద్దు 3 స్కూటీస్ కావాలి అని. యాక్చువల్గా వాళ్ళ దగ్గర 2 స్కూటీసే ఉన్నాయి. ఇంకో స్కూటీ వాళ్ళ నెక్స్ట్ బ్రాంచ్ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ దూరం ఉంది, అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోమన్నారు. అక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నదే మన డియో. ఇంకా మిగతావి 2 హోండా యాక్టివా. మైలేజ్ వస్తే చాలు మనకంతే. అండ్ మనము ఈ రోడ్స్ని ఖచ్చితంగా ఏమంటారు మోటో బ్లాగ్ చేస్తూనే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. ఇక్కడే ఎక్కువ మాట్లాడేస్తే ఇంకా ముందు చాలా ఉంది మాట్లాడడానికి. సో అక్కడ మాట్లాడదాం మిగతాదంతా. నాకు తెలిసి మనం కొచ్చి సిటీ దాటి బయటికి వెళ్ళడానికే 1 అవర్ పట్టేలా ఉంది. ట్రాఫిక్ అయితే భారీగా ఉంది. అండ్ మధ్య మధ్యలో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్, నేను ట్రాఫిక్ సిగ్నల్ని కట్ చేస్తున్నానా ఫాలో అవుతున్నానా నాకు అర్థం కావట్లేదు. నేను కరెక్ట్ సెంటర్లోకి వెళ్ళేటప్పుడు ఆరెంజ్లోకి పడుతుంది, కొంచెం ముందుకు వెళ్ళే లోపల రెడ్ పడిపోతుంది. ఆ స్పీడ్లో మనం ఆపుకోవడానికి మనం ఏం రోబోలం కాదు కదా, రోబోలమో కల్కిలో ప్రభాస్మో కాదు కదా. అందుకు అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఆపనీకి. నైస్ బ్రో, ఇట్లే ఆపాలి చూడండి మమ్మల్ని గుద్దినీకి. ఎంతసేపు పడుతుందో ఈ కొచ్చి సిటీ నుంచి బయటికి వెళ్ళడానికి. మొత్తం మునార్ అయితే ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ 123 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది రఫ్గా. వన్స్ మనం ఊరు దాటి బయటికి వెళ్ళిపోయినామంటే ఇంకా టిఫిన్ తిందామా లేకపోతే కొంచెం ఫ్రెష్ అయితే అయిదాము. ఎందుకంటే ఇంతసేపు ట్రావెల్ చేసినా మేము దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్సే వచ్చినాము. మేము స్టార్ట్ అయ్యి ½ అన్ అవర్ అవుతుంది ఆల్మోస్ట్. కొచ్చిలో బైక్ తోలుతున్నామంటే ఖచ్చితంగా రూల్స్ గట్టిగానే ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా మనకు మన వెనకలు కూర్చున్న వాళ్ళకి హెల్మెట్ అయితే కంపల్సరీ ఉండాలి, లేకపోతే టక్కని ఫైన్ పడిపోతుంది. జనరల్గా బైక్స్ తోలే వాళ్ళకి కానీ బైక్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇది ఒక టైప్ ఆఫ్ డ్రీమ్ ట్రిప్. ఎలా అంటే ఇప్పుడు మనకు లదాఖ్ అనేది ఎలా అయితే డ్రీమ్ ట్రిప్ సేమ్ అలానే. ఎందుకంటే ఈ రోడ్స్ అనేటివే సూపర్ ఉంటాయి. ఫుల్గా కర్వ్స్ ఎక్కువ ఉంటుంటాయి, కర్వ్స్ రోడ్స్. అండ్ అలాగే మంచి మంచి నేచర్లో మనం బైక్ తోలుకుంటూ వెళ్తున్నామంటే ఎంత బాగుంటుంది అసలు. నేనైతే ఈరోజు అది ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. ఇంకొక మహా అంటే ఒక 1.5 2 అవర్స్లో ఆ రోడ్స్ని. ఇది ఏం ఏరియానో కానీ కొచ్చిలో ఎంతసేపు అయింది మేము వచ్చి. ఇది చూడ్డానికైతే బాగానే ఉంది, కొంచెం పెద్దగానే ఈ మెట్రో స్టేషన్ కూడా.
అసలు మేము బయలుదేరి ఎంతసేపు అయింది, మేము ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి డిస్టెన్స్ తగ్గుతుంది, ఒక్కొక్కసారి పెరుగుతుంది. ఇప్పటికి మేము వచ్చింది 700 మీటర్స్ అన్నట్టే చూపిస్తుంది ఇది. అండ్ మనం ఇప్పుడు కొచ్చిలో ఉన్న స్టే గురించి మాట్లాడుకుంటే, మనం మహారాజా కాలేజ్ మెట్రో స్టేషన్ కింద మెట్రోపాడ్ అనే డార్మెటరీలో ఉన్నాము. అది పర్ పర్సన్ 500 అయితే తీసుకున్నారు. ఓకే, అంటే మొత్తం చూడడానికి ప్రీమియం ఉంది, 500 వర్త్ అనిపించింది. అది రికమెండబుల్లా అంటే నేనైతే కాదనే చెప్తాను. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఛార్జర్స్ అన్నీ డైరెక్ట్ యూఎస్బి పోర్ట్ అట్లే ఇచ్చేసినారు, సాకెట్స్ కూడా. మావన్నీ C2C కదా, మాకు కొంచెం కష్టం అయిపోయింది. సో నేనైతే రికమెండ్ చేయను. కొచ్చి సిటీని మనం ఒక వెల్ ఆర్గనైజ్డ్ సిటీ అని అయితే అనొచ్చు. మొత్తం మంచిగా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది, అందరూ మంచిగా రూల్స్ని ఫాలో అవుతారు. మనం ఇప్పటికైతే 3 కిలోమీటర్స్ అయితే వచ్చినాము, 3.1 అంట. ఈ కొచ్చి సిటీలో ఈ ట్రాఫిక్ని తప్పించుకొని రావడానికి చాలా టైం పట్టేలా ఉంది. పైన చూడండి అసలు మెట్రోకి ఆ బ్రిడ్జ్ ఎంత బాగుందో. లోపల నుంచి అంత బాగా కనిపించదు, కానీ బయట నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి అసలు ఎంతెంత పెద్ద పెద్ద బిల్డింగ్స్. నేను అంచనా వేసిన కొచ్చి సిటీ వేరు, ఇక్కడ ఉన్న కొచ్చి సిటీ వేరు. నేను చాలా చిన్నగా ఉంటుందేమో అనుకున్నా మన కర్నూలు లాగా, కానీ అంత చిన్నగా అయితే లేదు. చాలా పెద్ద సిటీ కొచ్చి అనేది. మనకు మెట్రో ఉందంటేనే అర్థం చేసుకోండి. మనకి పెద్ద పెద్ద బిల్డింగులు చూస్తేనే అర్థమవుతుంది ఇది ఆల్మోస్ట్ ఒక హైదరాబాద్ కంపారిటివ్ అంత పెద్ద సిటీ అని చెప్పేసి. అండ్ మనమైతే ఇప్పుడు 2 బండ్లే పోతున్నాయి, ఒక బండి అయితే మిస్సింగ్. వాళ్ళు మ్యాప్స్ పెట్టుకున్నారు, వాళ్ళు వేరే రూట్ పోతే అయిపోయాయి, ఇంకా సావే మాకు. మళ్ళీ వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. సో వాళ్ళు వేరే రూట్ పోకుండా ఈ రూట్ వస్తేనే మేలు. కొంచెం దూరం వెళ్ళి ఏదన్నా మంచిగా టిఫిన్ షాప్ ఉంటే అక్కడ ఆపుకొని బాగా తినేద్దాము, ఆకలి అవుతుంది. ఏదో పెద్ద స్కూల్ ఉన్నట్టుంది, స్కూలే ఇది. నాకు తెలిసి మనం ఆల్మోస్ట్ ఊరి బయటకి అయితే వచ్చినట్టున్నాము. ఎందుకంటే మెట్రో స్టేషన్ ఎండ్ అయింది కదా. అంటే ముందరేమైనా ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూస్తున్నంత వరకు మెట్రో అయితే ఇక్కడ లేదు. సో ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్కి వచ్చినట్టే అనిపిస్తుంది. వీళ్ళు మ్యాప్ చూస్తున్నారు కాబట్టి వీళ్ళకే తెలిసి ఉండాలి. ఇక వన్స్ మనం సిటీ అవుట్స్కట్స్లోకి ఎంటర్ అయితే ఇంకా వీ కెన్ ఈట్ సంథింగ్. మున్నార్ 113 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి, 118 సారీ. మనం ఈ ట్రాఫిక్ని అంతా తప్పించుకున్న తర్వాత ముందర ఏదన్నా ఒక ప్లేస్కి వెళ్ళేసి అక్కడ ఆగి మన ఇంకొక బ్యాచ్ కోసం అయితే వెయిట్ చేద్దాము. మళ్ళీ వాళ్ళు ముందు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా కమ్యూనికేషన్కి కూడా కొంచెం కష్టం ఉంటుంది. ఏమైంది బ్రో, తిప్పాలా? గైస్ మనమైతే మన వాళ్ళని మిస్ అయిపోయినాము. మధ్యలో ఒక ఆయిల్ ట్యాంకర్ అయితే వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆడిపోయినారో మనం అయితే ఎత్తకాలి. ఎందుకంటే మన దగ్గర ఒక్క మొబైల్ కూడా లేదు మా ఇద్దరి దగ్గర. ఎందుకంటే మా ఇద్దరి దగ్గర ఉన్న మొబైల్స్ ముందర ఉన్న బండ్లకు ఇచ్చేసినాము మ్యాప్స్ చూస్తారని. వాళ్ళు ఇప్పుడు తప్పిపోయినారు, అంటే మేము తప్పిపోయినాము, వాళ్ళు ముందు వెళ్ళిపోయినారు. ఇప్పుడు గిన మేము తప్పిపోయినామా మాకు కాంటాక్ట్ చేయడానికి కూడా వాళ్ళ నెంబర్లు తెలీదు, ఏం తెలీదు. సో తొందరగా వెళ్దాం. ఓహో, కొచ్చి రిఫైనరీ ఇది, మున్నార్కి వెళ్ళే రూట్లోనే ఉంది ఇది కూడా. వామ్మో, చాలా పెద్దగానే ఉంది. పెట్రోల్ అండ్ గ్యాస్ కూడా అంట ఇది. నైస్. ఇదండి, మనమైతే మన వాళ్ళని అయితే పోనీలేదు, తొందరగా వచ్చేసినాం. సో మనమైతే మన వాళ్ళని క్యాచ్ చేసినాము. వాళ్ళకి కూడా చెప్పి పెట్టాం, ఒరే తొందరగా పోవద్దంటారా, మేము రావాలి అని చెప్పేసి. అందుకు కొంచెం మెల్లంగా వెళ్తున్నారు ఎనికిలు మమ్మల్ని చూసుకుంటూ. మనమైతే ఇంకా మునార్కి వెళ్ళే మెయిన్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయినాము. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఈ ట్రాఫిక్లో ఆ 10 కిలోమీటర్స్ దాటనికే మాకు గంట పైన పట్టింది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుందా, మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండేదంతా హెచ్పి రిఫైనరీనే. నాకు తెలిసి చాలా అంటే చాలా పెద్దది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:39 అవుతుంది. కేరళకి మొత్తం సప్లై అయ్యే పెట్రోల్ హెచ్పి బ్రాంచ్ అయితే ఇదేనేమో. మొత్తం హెచ్పి బ్రాంచెస్ అన్నిటికీ ఇక్కడి నుంచే అనుకుంటా. అండ్ గ్యాస్ కూడా, పెట్రోల్ అండ్ గ్యాసెస్ రెండు ఇక్కడి నుంచే. దాని పక్కన ఎంత పెద్ద లారీ పోతుందో. ఇలా ఎన్ని లారీలు పోయినాయి ఇప్పటికి మా పక్క నుంచే.
ఇదేంద్రా మునార్ పోయేంతవరకు ఈ పెట్రోలియందే ఉంటుందా ఏంది అసలు? మొత్తం మిషన్స్ పెద్ద పెద్ద చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద మిషన్స్. మొత్తం ఇదే ఉంది. ఆల్మోస్ట్ 10 minutes అయింది మేము దీని పక్క నుంచే పోతున్నాము. ఏదో ఊర్లోకి అయితే వచ్చినట్టున్నాం మేము. మనకి ఊరి పేర్లు ఏం తెలీదు, జస్ట్ మన వాళ్ళు ముందర పోతున్నారు, వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. మనకి ఇక్కడి నుంచే ఘాట్ స్టార్ట్ అయినట్టుంది. బాగా మంచి మంచి కర్వ్స్, అప్స్, డౌన్స్ అన్నీ బాగున్నాయి. డ్రైవ్ చేయాలంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఇట్లాంటి లొకేషన్స్లో. చూడండి కర్వ్ చూడండి అసలు. ఇంకా మనం మన హిమాలయంతో వచ్చింటే ఇంకెంత బాగుండో. మనకు ఏం చేద్దాం, మనము అది అనుకోలేదు అండ్ బడ్జెట్ కూడా సహకరించలేదు. సో ఇట్లనే పోతున్నాము. ఎందుకు తెలుగు మాట్లాడుతున్నా అంటే లాస్ట్ బ్లాగ్లో ఒక అన్న అయితే కామెంట్ చేసినాడు, బ్రో ఇంగ్లీష్ వద్దు తెలుగులోనే చెప్పు అని. సో కొంచెం స్పష్టంగా మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఇదిగోండి రోడ్ చూడండి ఎట్లున్నాయో, ఏదో మనల్ని అంతా మోటో జీపీకి ట్రైనింగ్ ఇస్తున్నట్టు. హిమాలయంతో వచ్చింటే మంచిగా లీన్ చేయొచ్చు ఇదంతా. అండ్ మెయిన్గా మీరు ఇక్కడ హారన్ అయితే ఖచ్చితంగా కొట్టాలి మీరు కనుక ఈ లొకేషన్స్ని బైక్స్లో విజిట్ చేద్దాం అనుకుంటే. ఎందుకంటే అట్లా కుక్కలు వస్తాయి అండ్ చాలామంది వస్తూ ఉంటారు కర్వ్స్ దగ్గర కొంచెం స్పీడ్గా. మన జాగ్రత్తలో ఉండాలి కదా, మన సైడ్ నుంచి తప్పు అయితే ఉండకూడదు. సో హార్న్ అయితే ఖచ్చితంగా కొట్టాలి. అసలు మనం అడవిలోకి ఎంటర్ అయినామా లేదా నాకైతే ఐడియానే లేదు. ఎందుకంటే ఎటు చూసినా గ్రీనరీనే ఈ కేరళ మొత్తము. అసలు ప్రతి ఊర్లో ఇప్పుడు మనం ఎట్లా వెళ్తున్నాం తెలుసా, కొంచెం అడవిలో వెళ్ళినట్టు ఉంటుంది, నెక్స్ట్ ఒక ఊరు వస్తుంది, మళ్ళీ అడవిలో వెళ్ళినట్టు ఉంటుంది, మళ్ళీ ఇంకొక ఊరు, ఇంక మొత్తం ఇదే ఉంటుంది. వీళ్ళనే ఫాలో అవుతున్నాను నేను. అండ్ మీకు ఈ బైక్స్ గురించి అంటే ఈ స్కూటీస్ గురించి చెప్పాలి, రెంట్ గురించి. మేమైతే మొత్తం 36 hours అయితే మాట్లాడుకున్నాము. మాకు వాళ్ళు చెప్పిన బిల్లు 1800. సో 1800 ఫైనల్. మనమేం బార్గెన్ చేయడానికి కూడా ఉండదు, సరే బేరం ఆడడానికి ఉండదు. సో ఫైనల్గా మన దండుపాలెం గ్యాంగ్ మొత్తం యూనైట్ అయిపోయింది. మిస్ అయిన వాళ్ళందరం వచ్చేసినాము. ఇంకా ఇక్కడ నుంచి ఎక్కడైనా తినడానికి అయితే వెళ్తాము. సో ఇప్పుడు ఇందాక ఈ ఆడియో జాక్ కొంచెం తప్పు కనెక్ట్ అయింది. సో మంచిగా రికార్డ్ కాలేదు వాయిస్ అయితే. ఇప్పటి నుంచి నాకు తెలిసి మంచిగానే రికార్డ్ అవుతుంది అనిపిస్తుంది. సో గైస్ మనమైతే ఆ చిన్న స్టాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేసుకున్నాము. అండ్ ఇప్పటికైతే మనము ఆల్మోస్ట్ 20 kilometers అయితే దాటి వచ్చేసినాము. ఇంకా ఇందాక ఆ చిన్న స్టాప్లోనే మనము ఫోన్ కూడా తీసేసుకున్నాము. ఎందుకంటే ఈ నేలేమో ఇంత స్పీడ్ పోతున్నారు, మనం ఈయన ఏమంటారు మిస్ అయిపోయినామంటే కష్టము, కమ్యూనికేషన్కి కూడా ఉండదు. సో అందుకు ఒక ఫోన్ తీసుకొని మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాము. ఒకవేళ వీళ్ళందరూ మిస్ అయినా మనమైతే డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతాం. ఎందుకు, ఫైనల్ డెస్టినేషన్ ఒకటే కదా అందరిది, మునారు. మంచిగా ఎక్కడన్నా ఆపుకొని ఫుడ్ తిందామంటే లేదు. వావ్ ఇది చూడండి అసలు, అంబాసిడర్. వా చాలా కష్టం ఇట్లాంటివి ఈ రోజులలో చూడడము, కానీ బాగానే అనిపించింది. ఇంకా డైరెక్ట్ అయితే టిఫిన్ చేయడానికి ఏదైనా మంచి స్టాప్ కోసం అయితే ఎత్తుకుదాము. ఇక్కడ బస్సులు ఎటబడితే అట్లా రోడ్డుకి అడ్డంగా అయితే పెట్టేస్తున్నారు. అండ్ ఎనికిల్ ట్రాఫిక్ కూడా అట్లయితుంది. ఏదో హోటల్ రా, ఇక్కడ తిందాము, ఇలా ఆపుతారో లేదో. ఒక సైడ్కి అయితే ఆపేద్దాం మనము. పోతున్నాంలేండి ఈ హోటల్కి. ఫుడ్ ఎట్లా ఉంటుందో ఏమో తెలీదు, ఏముంటాయో తెలీదు, అయినా తిప్పుతున్నాము. ఏదో మంచిగా ఉంది. బ్రేక్ఫాస్ట్ అని వాడు ఇంత పెద్ద బోర్డు పెట్టిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేటివి ఖచ్చితంగా సర్వ్ చేస్తాడు, మంచి మంచివి, మన సౌత్ ఇండియన్వి. వెళ్దాం అయితే మెల్లగా. బ్యాగ్ కూడా లోపల తీసుకొని వెళ్దాము, ఎందుకంటే మళ్ళీ ఎందుకు బ్యాగ్ మిస్ అయితే సావే మనకు. ఎందుకు బ్యాగ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్దాం లోపలికి. ఏమో మనం ఒక కర్రీ కూడా చెప్పినాము, కర్రీ అప్పం చెప్పినాము. ఇంకా మిగతా వాళ్ళందరూ మసాలా దోశ అయితే చెప్పేసినారు. ఐ హోప్ వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని తీసినాను పక్కకి. సో ఏమన్నా చేంజెస్ ఉన్నాయని చూసుకుంటా.
సో గైస్ మంచిగా మనమైతే టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి 4 అప్పము ఒక ఎగ్ కర్రీ అయితే చెప్పుకొని తిన్నాము. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పచ్చు. నేను ఎట్లుంటుందో ఏమో అనుకొని తిన్నాను, కానీ నాకైతే పిచ్చ సాటిస్ఫాక్షన్ ఉంది ఆ ఫుడ్తో. చూడండి, 1 వే ఉంటే ఇదే ప్రాబ్లము. అంత ఈజీ అయితే కాదు 1 వే అంటే. దూరం వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడంతా ఎక్స్కవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, కాలువలు తవ్వుతున్నట్టున్నారు. సో అందుకే ఇంత ట్రాఫిక్ జాము. ఇదండి, ఇది ఒక గ్యాంగ్. సర్లే, తల్లి ఇప్పుకున్నంత మాత్రాన్ని కనపడి అనుకుంటున్నాను. ఇదండి, వీడే పెద్ద డ్రైవర్, హెవీ డ్రైవర్. ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏందో ఇది. ఏదో వీడింగాడు అతను అవి తెలిసిందే మీకు బ్రో. కొంచెం వదిలితే మేము వెళ్ళిపోతాం బ్రో. ఈ రేంజ్లో ట్రాఫిక్ జామ్ ఉంటే మనం ఎప్పటికి చేరుతాం మునార్కి? ఆహా, ట్రక్స్ మాత్రం భలే ఉన్నాయి ఇదంతా. జిఎంసివి, స్కానియావి, ఇట్లా ట్రాఫిక్ కూడా భారీగా ఉంది. మనకు 95 కిలోమీటర్సే చాలా ఎక్కువ అవుతుంది ఈ రేంజ్లో కనుక మనకు ట్రాఫిక్ ఉంటే. ఏదో ఇది పెద్ద ఊరే అనుకుంటాను కొచ్చి తర్వాత. మనం చదువుదాం అనుకున్నా కూడా మనకు ఆ మలయాళం అర్థమే కాదు. మధుర, తమ్మని, మొత్తం ఏంటో పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. ఓకే బ్రో, నువ్వే వెళ్ళులే. ఎవరితో అన్నా మాట్లాడి కొంచెం కన్వర్జేషన్ ఇంప్రూవ్ చేసుకుందాము, ఫ్రెండ్స్ని పెంచుకుందాము అనుకున్నా మనకు మలయాళంలో వచ్చేది 2 ముక్కలు. ఎడమోనే పియానో, ఈ 2 ముక్కలే వచ్చు. మామూలుగా లెర్న్ త్రూ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, మీరు లెర్న్ అయ్యేలా చేస్తున్నాను. మెయిన్ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మునార్కి బైక్ ట్రిప్లో వెళ్ళాలనుకున్నారా అయితే ముందు రోజే కొచ్చి నుంచి కానీ మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడి నుంచి మునార్లో వాళ్ళ బైక్ రెంటల్స్కి కాల్ చేయండి, కొచ్చి బైక్ రెంటల్స్కి కాల్ చేయండి, అంతా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మేము నిన్న నైట్ మునార్లో తీసుకుందాం అనుకున్నాం బైక్స్. కాకపోతే వాళ్ళకు నిన్న నైట్ ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేద్దామంటే 2 కాల్ లిఫ్ట్ చేయలేదు. ఒకడేమో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, ఇంకోడేమో 3 స్కూటీస్ అయితే లేవు, 3 బైక్స్ అయితే ఇయ్యము, ఒకటైతే ఇస్తామన్నారు. సో ఇంత ఘోరంగా ఉంటుంది. సో ముందే అన్నీ చూసుకొని చెక్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా బైక్ జర్నీస్ చేయాలనుకుంటే మునార్ సైడ్. ఇదైతే నా నుంచి వచ్చే ఒక సిన్సియర్ సజెషను. యాక్చువల్గా మునార్ అనేది చాలా పెద్ద అట్రాక్షన్ ప్లేస్ కదా. కనీసం కొచ్చి నుంచి ఒక 70 కిలోమీటర్స్ అన్న మంచిగా రోడ్డు ఉంటుంది, 2 వే అనుకున్నాను. లేదు, కొచ్చిలోనే, ఇంకా కొచ్చి బయటికి కూడా రాలేదు, అక్కడి నుంచే 1 వే స్టార్ట్ అయింది. అసలు నాకు చాలా బాధ అయింది. ఎందుకంటే మేము తీసుకున్న ఈవీఎం రెంటల్స్లోనే ఇంకొక హిమాలయన్ అయితే ఉండిండే, తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే వాడు ఈ 36 అవర్స్ మేము తీసుకున్న 36 అవర్స్కి వాడు 3200 చెప్పినాడు. ఇంకొక మహా అంటే 800 వేసుకుంటే కార్ వస్తుంది, అంత పెట్టి ఎందుకులే అని చెప్పేసి ఆగిపోయినాము. మన బండిలోనే వద్దాం ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి ఈ మునార్కి అయితే ఈ వేలోనే. ఈ ప్లేస్ నుంచి ఇడుక్కి డ్యామ్కి ఇంకా 94 కిలోమీటర్స్ ఉంది. అసలు యాక్చువల్ నేచర్ స్టార్ట్ అయింది ఇక్కడే. వాళ్ళే ఉంది అసలు ఈ గ్రీనరీ చూస్తేనే లోపల నుంచి ఎంత పాజిటివిటీ బయటకు వస్తుందో. సూపర్ విజువల్స్ ఇవన్నీ, చెప్తే అర్థం కాదు, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు ఈ లొకేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే కెమెరా ఆఫ్ చేయాలని అనిపించట్లేదు.
కాకపోతే ఏం చేస్తాం, మనది ఎక్కువసేపు రికార్డ్ చేయదు కదా. మంచి మంచి లొకేషన్స్ వచ్చినప్పుడే మీకు చూపిద్దామని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాను. నిజం చెప్తున్నాను, లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి. మేము కొచ్చిలో బయలుదేరేటప్పుడు కొంచెం మోడంగా ఉండిండే వాతావరణం, కానీ ఇక్కడికి వచ్చేసరికి బాగా ఎండగా వస్తుంది. దారిలో వర్షం పడకపోతే అదే చాలా, అదే హ్యాపీ మనకు. ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉండిండే. మనది స్కూటీనే కదా యాక్చువల్గా, అంటే కార్లు అన్నీ జామ్ అయ్యిండే. స్కూటీ అని చెప్పి వచ్చేస్తా చెప్పండి. యాక్చువల్గా ఇది కదా మనకు కావాల్సిన నేచర్ అంతా. అంటే సూపర్ ఉన్నాయి అసలు ఈ విజువల్స్ ఇదంతా. చూడండి గైస్, అస్సలైన రోడ్స్ అయితే మనకు స్టార్ట్ అయిపోయినాయి. భలే ఉంది ఇక్కడ తోలుతుంటే. ఇంకా పెద్ద బండితో వచ్చింటే ఇంకెంత బాగుండో. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. నైస్. అరే ఎట్రా చూస్తున్నావా మ్యాప్స్? ఓకే. సూపర్ ఉన్నాయి అసలు ఈ రోడ్స్ అన్నీ. ఏదో అడవిలలో ఉన్న ఊర్ల రోడ్స్ టైప్లో ఉన్నాయి. అసలు విజువల్స్ అన్నీ చూడండి. అమ్మా ఎంత బాగున్నాయి అసలు. నైస్ కదా అసలు మొత్తం. ఏడా ఏదో పైకి వెళ్ళి ఫొటోస్ దిగుదాం అంటున్నారు. చూద్దాం అక్కడ ఎట్లుంటుంది ఏంటి అనేది. ఇదంతా మనకు మంచి ఎక్స్పీరియన్స్. బైక్ దోలే వాళ్ళకైతే బీభత్సమైన ఎంజాయ్మెంట్ ఈ రోడ్స్ అన్నీ. ఖచ్చితంగా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, బైక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ ఇలా నేచర్ లవర్స్. ఇక్కడ చూడండి, ఇంత చిన్న చిన్న ఊర్లలో కూడా ఎంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయో. అంటే మొత్తం అన్నీ ఉన్నాయి ఆ షాపింగ్ మాల్లో. కేరళలో ఎక్కువ మోడిఫికేషన్ జరిగిన వెహికల్స్ అయితే ఉంటాయి. మనకైతే ఇంతవరకు పెద్దగా ఏం కనపడలేదు. కనిపిస్తే అదే హ్యాపీ. యాక్చువల్గా ఇక్కడ జరిగేంత మోడిఫికేషన్స్ ఇండియాలో యాడ్ జరగవు. మనకు మంచిగా రోడ్డుకు రెండు వైపులా చెట్లు, భలే ఉంది అసలు ఈ లొకేషన్. మునార్ అనేది ఏదో పెద్ద హైవేలో వెళ్ళిపోతామేమో అనుకున్నాము. మాకు ముందు అంత ఐడియా లేదు, అంత నాలెడ్జ్ లేదు ఈ రోడ్స్ గురించి. కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మాత్రం సూపర్ అసలు. ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను. మునార్కి వచ్చేవాళ్ళు బస్సులో వెళ్తే ఏం చూడలేరు. ఓ 10 రూపాయలు పోతే పోయినాయి, బండిలోనే వెళ్ళండి, రెంట్ తీసుకొని వెళ్ళండి. మీరు మంచి మంచి విజువల్స్ ఉన్న చోట అంతా ఆగచ్చు, మంచిగా ఫొటోస్ దిగచ్చు, నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా మనం ఎందుకు వస్తున్నాం ట్రిప్స్కి? ఎంజాయ్ చేయడానికి నేచర్ని. సో మీరు అది చేయకోకుండా ఇట్లాంటి బస్సులలో వెళ్ళిపోతే ఇంకేమన్నా మీరు ఎంజాయ్ చేసినట్ట చెప్పండి. సో అందుకే నేను చెప్పినట్టు వినండి. ఖచ్చితంగా మునార్ అనేది బైక్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి 3 పార్ట్లుగా విభజిద్దాం దీన్ని. సో వీడికైతే పార్ట్ 1 ఎండ్ చేసేస్తాను. దారిలో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. అదండి, దాన్ని గుద్దేశారు ఈ బులెరో ఆయన. సారీ మనమైతే ఒక యాక్సిడెంట్ అయితే చేసినాము.